హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్. అయితే ఈరోజు డేట్ వచ్చి 31 ఆగస్ట్. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేస్తాను మొత్తం నా డైలీ వ్లాగ్ అయితే ఇందులో చెప్తాను డైలీ రూపంలో. అండ్ ఈరోజు వర్షం చాలా చోట్ల చాలా దిక్కుల్లో ఇంకా భారీగా కురుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్న కాలేజ్ నుంచి వచ్చినప్పుడు ఫుల్గా నానడం వల్ల కొంచెం హెల్త్ బాగాలేక మార్నింగ్ అయితే కాలేజ్కి వెళ్ళాలా. లేవడం నేను లెగడం 8:30కి ఎప్పుడు లేచినట్టున్నాను మార్నింగ్ ఏఎము. అండ్ ఇందులో వచ్చేసరికి మోస్ట్లీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక స్టూడెంట్ లైఫ్, అంటే నా కాలేజ్ లైఫ్ చెప్పబోతున్నా. అండ్ మోస్ట్లీ మీరు ఇది వింటే మీకేమనిపించిందో దయచేసి లాస్ట్ వరకు వింటే ఎలా అనిపించిందో చేయండి. అండ్ ప్రతి స్టూడెంట్ లైఫ్లో కూడా తన కాలేజీలో బాగా ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో బాగా తిరగాలి, బాగా ఎక్కడ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి, ఎక్కువ అమ్మాయిలతో బ్యాచ్ ఉండాలి, ఒక గ్రూప్ ఉండాలి అని అనుకుంటారు. ఇలా అనుకోవడంలో తప్పులేదు. అండ్ కొంతమంది అలా ఉంటారు, అంటే అందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు కదా. అంటే ఇప్పుడు మోస్ట్లీ ఒక గ్రూప్ అయినా ఒక బ్యాచ్ అయినా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంచెం మనీ అయితే ఉంటుంది. ఇంట్లో ఫైనాన్షియల్గా బాగుంటే వాళ్ళకి ఓకే, బట్ ఫైనాన్షియల్గా బాగాలేని వాళ్ళు వెళ్ళలేరు. అంటే ప్రతిసారి ఏదో రీజన్ చెప్పి తప్పించుకోలేము కదా. అందుకని చెప్పి ఆ గ్రూప్ నుంచి తప్పుకోవడం ఇంట్రెస్ట్ లేనట్టయితే ఉంటారు. నేనైతే ఆ కేటగిరీలోకి వస్తాను. నా ఫస్ట్ సెమ్లో బీభత్సమైన ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు, బట్ నాకు ఫైనాన్షియల్గా అంత లేకపోవడం వల్ల నేనైతే తగ్గుకుంటూ వచ్చాను. అంటే తగ్గుకుంటూ వచ్చానంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి ఎలా అర్థమైంది, వీడు రాడు, వీడిని పిలిచిన అనవసరం, వీడు ఫ్రెండ్షిప్ ఇలా ఉండదు, వీడికి అనవసరం, వీడు ఇలా అనుకుంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ నాకు అలా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరితో వెళ్ళి చెప్పలేం కదా నా ఫైనాన్షియల్గా ఇది నేను రాలని పెట్టుకుని. అలా కూడా నాకు నచ్చదు, బట్ వాళ్ళు అలా అనుకుంటారని చెప్పి నేను ఇంకా తప్పుకుపోయానంటే ఒక బ్యాచ్ గ్రూప్ కింద నాట్లు నేను వేరేగా వచ్చేసాను. ఇప్పుడు సింగిల్గానే ఉంటాను, ఒంటరిగానే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాను. దేనికి ఎవరిని రారా పోరా అని ఏం అడగను. వాళ్ళ ఇష్టం వచ్చి కూర్చుంటారు పక్కన, నేను ఒక్కనే లాస్ట్ మినిట్లో కూర్చుంటాను. అండ్ మోస్ట్లీ కలిసి ఒకే బెంచీలో కలిసి తినడం, కలిసి కూర్చోవడం ఇదంతా జరిగింది. బట్ ఈ ప్రతిదీ అంతే కదా, పైసమే పరమాత్మ అంటారు. ఫ్రెండ్షిప్లో అలాంటివి ఏముంటాయి బ్రో అని నువ్వు అనొచ్చు. మోస్ట్లీ మీరు ఫేస్ చేసి ఉంటారు ఏమో, నేనైతే అనుకుంటా. భోజనప్పుడు నేను కలిసే కూర్చుంటా ఒక్కొక్కసారి. అంటే ఒక్కొక్కసారి విడిగా ఉండడం అంత, ఎలోన్గా ఉండడం అంత సుఖం ఇంకెక్కడా లేదబ్బా. అదైతే ఫ్యాక్ట్ చాలా వరకు. అంటే బాగా అప్పుడు నన్ను బాగా ఆలోచనకు వచ్చింది ఏంటంటే, ఒక హాస్టల్ ఇష్యూలో ఒక కెమెరా పెట్టి, అంటే వీడియోస్ పెట్టి 300 వీడియోస్ బయటికి వచ్చేసినాయి అని చెప్పి చాలా వరకు మొత్తం బయట ఎక్కడికక్కడ కాలేజ్ వాతావరణం, కాలేజ్ స్టూడెంట్స్ కానీ కంప్లైంట్స్ చేయడం ఇదంతా బాగా జరుగుతుంది. బట్ అది అలా జరగకూడదు. బట్ అది ఫేక్ అయితే చాలా బాగున్నావు, ఫేక్ అవ్వాలని కోరుకుందాం. ఏమో సంథింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి, కెమెరాస్ అంటున్నారు. అంటే నువ్వు అనొచ్చు ఫేక్ అంటున్నావు ఏంటి భయ్యా అంటే, అలాంటివి బయట రాకూడదు కదా. అంటే చాలామందికి ఒకరికి వచ్చి ఉంటే, ఇన్ఫ్యాక్ట్ మనమే ఒక రీల్ కొంచెం 18+ బోల్డ్ ఉన్న రీల్నే మన దాంట్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్న అందరికీ షేర్ చేస్తాం. అలాగే ఒక వాళ్ళ కాలేజెస్లోనే, వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్లోనే బాయ్స్ అన్న వాళ్ళు ఎంతమందికి షేర్ చేస్తారో తెలిసిందే కదా. కాబట్టి ఇది ఫేక్ అయితే బాగుండు అని హోప్ చేద్దాం. అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి, కలకత్తా కానీ అది కానీ. అండ్ మోర్ ఓవర్ మన కొత్త ప్రభుత్వం, అంటే ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా వాళ్ళు ఎవరు ఇంకా దీని మీద ఎవరు రియాక్ట్ అవ్వాలా. మేబీ రియాక్ట్ అవుతారేమంటే వాళ్ళకి ఇది ఫేకా అది ఏదన్నది ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ సంథింగ్ ఇది అంటున్నారు. అదంతా పక్కన పెడితే కాలేజ్ లైఫ్ అయితే నాది ఇది. ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు. నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నా స్వతహాగా వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ ఎవరిని బలవంత పెట్టిన ఉండండి వెళ్ళను నేను చెప్పను, అందరితో మంచిగా మాట్లాడతాను. బట్ ఎవరైతే మనతో ఎక్కువ ఉంటారో వాళ్ళే కదా బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరు ఉంటారో అందరి ఫ్రెండ్స్, అందరినీ బాగా మాట్లాడతా. బట్ వాళ్ళు మనం ఒక 2 సార్లు అనుకుంటే వాళ్ళకి ఇంకోటి క్లోజ్ అయిపోతారు. బట్ ఫైనల్ ఓకే, నేను నా విషయంలో అలా చాలాసార్లు జరిగింది, నేనేం పెద్ద పట్టించుకోను. ఓకే ఇట్స్ ఓకే, అంటే మనతో ఉన్నారు, మనతో వీడియో సెట్ కాడరా మనకి అని అనుకుని చాలామంది వెళ్ళిపోతారు. కాబట్టి నేను వాళ్ళు ఏమన్నా ఇట్స్ ఫైనల్లీ ఓకే అని చెప్పి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నా ఫైనాన్షియల్గా ఇది అంతే కదా. ఫ్రెండ్షిప్లో మనీ ఏంటి బ్రో అని నువ్వు అనొచ్చు. అంటే ఫ్రెండ్షిప్లో చాలా వరకు మీకు తెలిసి ఉంటుంది, అంటే మీరు ఫైనాన్షియల్గా కొంచెం డైలీ పాకెట్ మనీ ఉంటుందేమో మీకు, డైలీ చక్కగా బైక్ ఉంటుంది మీకు కాలేజ్కి వెళ్ళడానికి, లేదా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా మీకు. అందరికీ అలా ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనం ఏదైనా ఒక పార్టీకి వెళ్తే ఒక గ్రూప్ ఆఫ్ 4 ఫ్రెండ్స్ వెళ్ళామంటే ఖచ్చితంగా మనంటూ కొంచెం అమౌంట్ మన దగ్గర ఉండాలి కదా. ఆ అమౌంట్ ఉన్నప్పుడు నువ్వు వెళ్తే వెరీ గుడ్. ఆ అమౌంట్ నీ దగ్గర లేనప్పుడు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకే నాకు వెళ్ళాలని ఉన్నా కూడా చాలాసార్లు నేనైతే వెనక్కి తగ్గుతాను. ఏదోలా కొంచెం ఫైనాన్షియల్గా ముందు ఏదో సెటిల్ ఇప్పుడు వచ్చి ఎర్నింగ్ చేసిందంటే ఏం లేదు. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు 3 years నుంచి, అదేం అవ్వాలా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇలా డైరీ రూపంలో అయితే పెట్టాను.
నాకు నమ్మకం ఉంది, నేను అవుతాను, అయి తీరుతాను. ఏదైనా ఫైనాన్షియల్గా అయినప్పుడు నేను కూడా బయటికి వెళ్ళి నేను కూడా ఎంజాయ్ చేస్తాను. బట్ నువ్వు అనొచ్చు, అప్పుడు నీ కాలేజ్ లైఫ్ రాదు కదా బ్రో అని. అంతే కదా, ఇప్పుడు కాలేజ్ లైఫ్ ఇంకా పాస్ట్ని ఇంకా వదులుకోకూడదు. మన ప్రజెంట్లో మన ప్రజెంట్ బట్టి మన ప్రజెంట్ మన చేతిలో ఉంది. ఇప్పుడు ఏం చేయలేము, ఇంకా పాస్ట్ అయిపోయింది, అది మనం మార్చలేము, ఏం చేయలేం. కాబట్టి ఆ టైంలో దగ్గర డబ్బులు ఇంతగా ప్రజెంట్ నా దగ్గర డబ్బులు ఉంటే ఈ టైంలో నేనేం చేయాలి, నేనేం ఎంజాయ్ చేయాలి ఆలోచిస్తాను తప్ప రిగ్రెట్స్ అయితే ఇప్పుడు ఫీల్ అవ్వను. రిగ్రెట్స్ అన్నది అయితే అసలు నేను రిగ్రెట్ అన్న పదమే రాను. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదో ఒక విషయంలో ఏదో క్లాస్లో కానీ ఎవరైనా గొప్పని ఏదైనా పిలిచినప్పుడు, అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు పిలాలి అంటే ఎవరైనా పిలిచి 2 ముక్కలు మాట్లాడండి అన్నప్పుడు మీకు వెళ్ళాలని నుండి వెళ్ళలేకపోతారు చాలా వరకు స్టూడెంట్స్. ఎందుకంటే స్టేజ్ ఫియర్ అన్నది, జనాలు ఏమనుకుంటారు, ఈ భయం ఎక్కువగా ఉంటుంది, చాలామందికి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఉండేది. బట్ నేనేం చేశానంటే, అంటే ఆ నిమిషంలో మనం అనుకుంటాం కదా, వెళ్ళాలి వెళ్ళి చెప్పాలి అనుకుంటాం. బట్ ఎవడో మనల్ని లాగేస్తాడు. బట్ నేనేమనుకుంటానంటే, ఇలా వెళ్ళి చెప్పాలన్నప్పుడు నేను అనుకుంటా, ఇప్పుడే నేను వెళ్ళి చేయాలి, ఫస్ట్ వెళ్ళి చేయాలి. దీని అవుట్పుట్తో నాకు సంబంధం ఉండదు. అంటే అవుట్పుట్ అంటే నేను ఒక విషయం అనుకున్నాను, ఆ విషయాన్ని నేను చేసి తీరుతాను అని బలంగా ఫిక్స్ అయిపోయాను. సో ఇది నాకు ఇలా విషయం అనుకుని నేను చేశాను అనుకో, నాకు కాన్ఫిడెన్స్ అలాగా ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే నేను అనుకుంటే నేను చేయగలను, ఫస్ట్ థింగ్ అంతే కదా. నేను అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను, వెళ్ళాను. అక్కడ రిజల్ట్ ఏంటి, అక్కడ అందరు నన్ను చూసి నవ్వారు, అందరు నన్ను చూసి ఏడ్చారు, అందరు నన్ను చూసి చప్పట్లు కొట్టారు, ఇదంతా కాదు. వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. సో ఇక్కడ నేను అనుకున్నది చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇలా ప్రతిసారి నేను ఎప్పుడైతే అనుకున్నది చేస్తానో నాకు కాన్ఫిడెన్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కాన్ఫిడెన్స్, మనం ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్తో నిలబడాలి, మనకంటూ మన మీద కొంచెం సెల్ఫ్ బిలీఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటే మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ కానీ ఇవి కానీ ఏదైనా ముందు ఉండాల్సింది కాన్ఫిడెన్సే. అంటే మన మీద మనకు కొంచెం ఉండడం, అంటే నేను అది మనకి స్ట్రాంగ్గా ఉందనుకో, అంటే ఫియర్ భయపడుతూ వెళ్ళడం కన్నా కొంచెం కాన్ఫిడెంట్గా వెళ్ళింది వేరే. కాన్ఫిడెంట్గా వెళ్ళి కొట్టినోడు వేరే లెవెల్ అసలు వాడు. అందుకే నేను ఏది అనుకున్నా, అంటే నేను ఈ విషయంలో కాదు, ఏ విషయంలో నేను ఈరోజు ఈ పని చేయాలి, ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి దిగిపోవడమే. ఇంకా అంటే దిగిపోవడం అంటే ఆ పని చేసి తీరాలి. ఎప్పుడైతే మా పని చేస్తావో నీకు కాన్ఫిడెన్స్ చెక్ లిస్ట్ ఉంటుంది, ఈరోజు కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యి ఇలా ఎప్పుడైతే నువ్వు పని చేసావో అలా ప్రతిసారి ఇలా కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయితే వస్తుంది. అది చాలా మంచి విషయం ఇది ఇలా చేయడం వల్ల. అందుకే నేను ఏదైనా అనుకుంటే చేసేయండి. అది ఈరోజు ఒక 10 నిమిషాల్లో చేస్తే అయిపోద్దిరా పని అంటే వెంటనే చేసాను, ఇంకా ఆలోచించకండి. అంటే నేను 2 సంవత్సరాలు ఏ పని ఇప్పుడు చేసామంటలా, ఇప్పుడు చేస్తే ఈ పని అయిపోద్ది అనే పని అయితే చేసేయండి. ఇప్పుడు ఈజీగా అయిపోద్ది, గొడవ ఉండదు, ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈరోజు లేచిన కాడ నుంచి అంటే వర్షం ఫుల్గా ఉన్న వాళ్ళ మూవీ అయితే ఒకటి చూశాను, బడ్డీ అని. చాలా దారుణంగా ఉంది సినిమా, నీరసం వచ్చింది. తర్వాత చిరంజీవి గారి ఓల్డ్ మూవీ చూసాను, అది కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించింది, అంటే ఫైనాన్షియల్గా. బట్ ఫర్దర్గా మూవీస్ అవి కూడా ఏదైనా చూస్తే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు డే వచ్చి ఫుల్ బోరింగ్. అండ్ రేపటి నుంచి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా, బిగ్ బాస్ మీద వీడియోస్ అయితే చేస్తాను. మైక్ అది కూడా కొన్నాను, కానీ మైక్ అది చూశాను, ఏదో పెట్టుకుని ట్రై చేసా, ఓకే బాగానే ఉంది, కానీ అది పెట్టి మళ్ళీ తీసి ఎడిట్ చేసి ఇదంతా మనం వల్ల అవ్వద్దా. ఎందుకంటే కాలేజ్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి, ఇటు అంతే కాకుండా ఈ కళ్యాణ్ డైరీస్ అన్నది బ్యాలెన్స్ చేయాలి, బిగ్ బాస్ వీడియోస్ బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ నాకు కోడింగ్ బ్యాలెన్స్ చేయాలి, 4 పనులు ఉన్నాయి. నేను అప్పటికే ఒక టైం టేబుల్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా, టైం టేబుల్లోనే మళ్ళీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ అనేది వచ్చింది కాబట్టి దీనికోసం డైలీ 11:30 వరకు మీకు. అంటే నువ్వు అనొచ్చు బిగ్ బాస్ వల్ల యూజ్ ఏంటి బ్రో, సింపుల్గా ఏది చేసిన మనీ కోసమే కదా, అంటే ప్యాషన్ ఉంటుంది మన బిగ్ బాస్. నేను ఏదైనా చూస్తాను, బాగా చెప్పగలను అని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను దీంట్లోకి దిగానంటే ఈరోజు ఎపిసోడ్ ఆ రోజే ఎలా రీచ్ ఓకే. అంటే నేను ముందుసారి పెట్టినప్పుడు గట్టిగా అయితే 1000 మంది చూసేవాళ్ళేమో, హైయెస్ట్ వ్యూస్ వచ్చి 1000, 1500 వెళ్ళి అంతకు మించి ఎక్కువ మంది చూసేవాళ్ళు కాదు, 30, 40, 50 అలా చూసేవారు. అండ్ ఇప్పుడు ఒక కొత్త ఛానల్ పెడుతున్నా, కొత్త ఛానల్ అంటే అది ఎత్తుకోవడమే గగనం. బట్ నాకు ఫుల్ నమ్మకం ఉంది, వారంలోనే వెళ్తుంది వ్యూవర్షిప్, వారంలోనే మనలో కంటెంట్ నచ్చితే ఎవడైనా ఫాలో అవ్వాల్సిందే. ఈ కళ్యాణ్ డైరీస్ అనేది నాకు తెలియదు అసలు ఎంతమంది మీరు చూస్తున్నారు, అంటే మీరు నిజంగా ఇక్కడ వరకు చూస్తుంటే నా కోసం ఎస్ అని కాదు, చిన్న డాట్ అని ఒక చిన్న కామెంట్ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలుసుకోవాలి. ఇక్కడ వరకు ఐ హోప్ ఒక్కరైనా చూస్తుంటారు. నా దాంట్లో 40-30 మందిలో అట్లీస్ట్ ఒక్కరైనా ఇక్కడ వరకు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే కింద కామెంట్లో ఇలా డాట్ అని పెట్టండి, ఐ విల్ బీ రియల్లీ హ్యాపీ. నేను
ఒక్కరైనా పెడతారనుకుంటున్నాను. అట్లీస్ట్ చూద్దాం. ఇప్పుడే కాదు, మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా మీకు ఈ వీడియో 2025లో రికమెండ్ చేసాను. ఎప్పుడు ఏ మంత్లో ఏ టైంలో ఇది ఎప్పుడు ఓల్డ్ వీడియో నా ఛానల్ ఇంకా గ్రోత్లోకి వెళ్ళిపోయి కామెంట్లు చూడన్నప్పుడు కూడా నాకు ఈ డాట్ అనే మెసేజ్ పెట్టండి. ఇక్కడ వరకు మీరు చూస్తుంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విల్ బీ వెయిటింగ్ మీరు ఈ మెసేజ్ పెడతారని. ఇక కాలేజ్ లైఫ్, నా స్టూడెంట్ లైఫ్ అయితే చెప్పాను కదా, ఎక్కువ మెమరీస్ అంటే మోస్ట్లీ ఫైనాన్షియల్గా చూసుకుని వెళ్తాను, ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకు అలా నచ్చేది కూడా ఒకరి దగ్గర డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అది కూడా. అందుకే నాకు ఫ్రెండ్స్ కానీ బర్త్డేస్ కానీ ఇవన్నీ ఎక్కువ సెలబ్రేట్ చేసుకోను నేను. సో ఇది నా జర్నీ. ఈరోజు నాకు అనిపించింది ఎందుకు మీతో షేర్ చేసుకోవాలని. సో అందుకే ఇదైతే షేర్ చేసుకుంటున్నా. అండ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఒకవేళ కుదిరితే ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కూడా, నా అప్కమింగ్ నా లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు సబ్స్క్రైబ్ చేయండి. మీకు జెన్యూన్గా నాకు మామూలుగా చేసుకోవాలని నేను చెప్పను, మీకు నచ్చితే చేసుకోండి. థ్యాంక్ యూ.